ఆర్వీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యాన రెడ్ క్రాస్ నిర్వహణలో ఈ రోజు జరిగిన రక్తదాన శిబిరంలో ఔత్సాహికులు ఎక్కువగా పాల్గొనిరి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెడ్ క్రాస్ సంస్థ ఉపాధ్యక్షులు జనార్దన్ రాజు పాల్గొనిరి. ఆర్వీఆర్ ఫౌండేషన్ ట్రస్టీ ఆర్వీఆర్ మోహన్ రాజు అందరినీ సమీకరించి కార్యక్రమం విజయవంతం గావించిరి. వీరి ఫౌండేషన్ ద్వారా మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేసిరి. నాన్నగారి ఆర్వీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సంస్థతో కలిసి బ్లడ్ డొనేషన్ క్యాంపు అరేంజ్ చేయడం జరిగింది. మన బంధువులు, మిత్రులు, బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ చాలా బాగా సహకారం అందించారు. చాలా మంది వచ్చి ఈ రక్తదానం గురించి బాగా ఆలోచించి రక్తదానం ఇచ్చారు. అందరూ బాగా చేశారు. రెడ్ క్రాస్ సంస్థ వారు కూడా బాగా సహకరించారు మాకు. ఇక్కడ ఈ ఫౌండేషన్ ద్వారా అరేంజ్ చేయడం కూడా అందరూ ఆనందం వెలిపించారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ మందిని బాగా మానిటర్ చేసి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ప్రయత్నం చేస్తాను. మా నాన్నగారి ఫౌండేషన్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఆయన గుర్తుగా ఆయన ఫౌండేషన్ ద్వారా చేయాలని అన్ని కార్యక్రమాలు చేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలే ఇంకా బాగా చేస్తూ మా ఫ్రెండ్స్, మా బంధువులతో కలిసి ముందు మంచి కార్యక్రమాలు చేస్తానని, రెడ్ క్రాస్ సంస్థ వారికి మా ఫౌండేషన్ ఇంకా మంచి సహకారం అందిస్తుందని తెలియజేస్తున్నాను. ఇప్పుడు దాదాపు 30 మంది దాకా ఇచ్చారు డొనేషన్ బాగా. ఇంకా రాబోయే రోజుల్లో ప్రచారం బాగా చేసి ఎక్కువ మంది ప్రయత్నం చేస్తాను. బాగా బ్లడ్ బ్యాంక్ మోటివేటర్ గా పనిచేస్తున్నాను. ఈరోజు ఆర్వీఆర్ ఫౌండేషన్ అంటే మన మోహన్ రాజు గారి వాళ్ళ ఫాదర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి 10 మందికి రక్తదానం చేసి 10 మంది ప్రాణాలు నిలబెట్టాలనే ఉద్దేశంతో మన మోహన్ రాజు గారు వాళ్ళ ఇంట్లోనే ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసిన దాంట్లో ఆయన బంధువులు అయితేనేవి, ఆయన మిత్రులు అయితేనేవి దాదాపుగా ఇప్పటికే ఒక 30 మంది దాకా వచ్చి రక్తదానం చేయడం జరిగింది. ఈ రక్తదానం అంతా కూడా మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో ఎంతో మంది రోగార్థులకైతేనేమి, అలాగే తలసేమియా పిల్లలు అయితేనేమి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి దాదాపుగా తలసేమియా పిల్లలు అయితే 200 మంది దాకా ఉన్నారు. వాళ్ళకి రోజు ఒక 20-30 యూనిట్లు ఫ్రీగా వాళ్ళకి బ్లడ్ ఎక్కించాలా ఆ ఉద్దేశంతో సార్ కూడా మా మీద నమ్మకంతో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తారని చెప్పని సార్ కూడా మాట ఇచ్చారు. అలాగే మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు దాదాపుగా సంవత్సరానికి 25,000 మంది కాడ బ్లడ్ తీసుకొని దాదాపుగా అవి 50,000 మందికి అంటే 50,000 మంది రోగార్థులకి రక్తం ఇచ్చి ఎంతో మంది ప్రాణాలు కాపాడుతుందని చెప్పని మీకు తెలియజేయటకు నాకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెంకట్రాజు, మా అన్నగారు ఆర్వీఆర్ మోహన్ రాజు గారు, వాళ్ళ నాన్నగారు ఆర్వి వెంకట్రాజు గారి పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం మరి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం మరి నాన్నగారి యొక్క వర్ధంతి సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ క్యాంపు నందు మరి బంధువులైతే, స్నేహితులు అందరూ కలిసి దాదాపు 30 మంది దాకా ఈ బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రెడ్ క్రాస్ వారు మరి ఇటువంటి క్యాంపులు నిర్వహించి ఎంతో మంది మరి రోగులకి ఈ బ్లడ్ డొనేషన్ ఇచ్చి సేవా కార్యక్రమాలు ముందుంటున్నారు. మరి ఇవే కాకుండా వీళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు ముందు ఇంకా బాగా నిర్వహించి ప్రజలకు సేవ చేయాలని, మరి దీనికి ఆర్వీఆర్ ఫౌండేషన్ కూడా ఎంతో దోహదపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.